ఒక సవాల్ విసురుతున్నాడు దేవుడు. మొక్కుతున్నావు కదా, పిచ్చిగా ఆరాధిస్తున్నావు కదా, మొక్కు, ఆరాధించు, దాంతోపాటు వాళ్ళ చరిత్రలు చదవమని చెప్తున్నాడు. నేను చేసినట్టు నీ పాప భారం మోసినవాడు, ఒక దేవుడు అనబడిన వాడు కానీ దేవత అనబడినది కానీ ఎవరైనా ఉంటే పోయి మొక్కుకోపో, నీకు నేను అక్కర్లేదని ఆయనే చెప్తున్నాడు. నీ పాపాన్ని మోసిన వారు, నీ కొరకు బలి అయి తిరిగి లేచిన వారు, నీకు నిత్య జీవం ఇవ్వగలిగిన వారు ఒక్కళ్ళుంటే పోయి మొక్కుకోపో. కాగడ వేసి వెతికినా దొరకరు. ఇంకొక విచిత్రమైన విషయం నాకు అర్థమైంది. నేను మొక్కిన వారందరి జీవితాల్లో అరిషడ్ వర్గాలు పనిచేశాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములనే అరిషడ్ వర్గాలు వారిలో కూడా పనిచేశాయి. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్న ముగ్గురిని, ఆ ముగ్గురు కూడా ఒప్పుకున్నారు, మేము పాపము చేసిన వారమని. నేను మొక్కినోళ్ళు అరిషడ్ వర్గాలకు బానిసలు అయిపోయారు. మొక్కే నేను అరిషడ్ వర్గాలకు బానిసను అయ్యాను. సన్యాసి రాసుకుంటే బూడిద రాలును. ఒక పాపి మరో పాపిని ఆశ్రయిస్తే పాపమే కలుగును, పుణ్యం ఎక్కడి నుంచి వచ్చును? కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే, యేసు ప్రభు నాకే కాదు, నేను మొక్కిన వాళ్ళు కూడా అవసరమని అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.